వేగంగా, విశ్వసనీయంగా ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తూ V24 మీ డిజిటల్ సమాచారం ప్రపంచం. V24 న్యూస్కి స్వాగతం. నా పేరు దివ్య. ఈనాటి ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లా అనంతపురం టౌన్ గుత్తి రోడ్లో ఉన్న డాక్టర్ కోనంకి శ్రీధర్ చౌదరి హాస్పిటల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 10 రూపాయల డాక్టర్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో రైతుల పొలాల్లో రిజోనియా కంపెనీ, కల్పతరువు కంపెనీలు 386 హెవీ కరెంటు ఫ్లోర్లు లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు పరిహారంగా 2003 భూసేకరణ చట్టం ప్రకారం అరకొర డబ్బులు చెల్లిస్తున్నారు. మాకు హైకోర్టు చెప్పినట్టు 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం రైతులకు చెల్లించాలని అధికారులను కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కోనంకి శ్రీధర్ చౌదరి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజలు, మా తండ్రి గారు నన్ను ఖరీదైన ఫిజియోథెరపీ డాక్టర్ని చేస్తే ప్రజలు నాకు ఇచ్చిన పేరు 10 రూపాయల డాక్టర్. ఈరోజు ఒక డాక్టర్గా నా దగ్గరికి ఎవరు వస్తారు పేషెంట్లు అంటే, వెన్నుపూస సమస్యలు ఉండేవాళ్ళు, మోకాలు నొప్పులు ఉండేవాళ్ళు, కీళ్ళ నొప్పులు, అరుగుదలు, ఎక్కువ మంది రైతులు. ఈ రైతులను చూసినప్పుడల్లా ఏమనిపిస్తుందంటే, మనం తినే ప్రతి మెతుకు, మన శరీరంలో ఉండే ప్రతి రక్తపు బొట్టు రైతు వేసిన భిక్ష మనకు. అది డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, క్యారెక్టర్ ఉన్నోడైనా, క్యారెక్టర్ లేనోడైనా, ఎవడైనా సరే. కానీ ఈరోజు రైతులకి ఏం జరుగుతుంది అని చూస్తే, ఈరోజు పూర్వం పట్టా భూముల్లో ఈరోజు కలెక్టర్ ఆఫీసుల నుంచి నోటీసులు పంపించడము. ఈరోజు గడిచిన 10 రోజుల కిందట కూడేరు మండలము కమ్మూరు పొలం గ్రామంలో 116/2 సర్వే నంబర్ మా తండ్రి గారిది పొలం పట్టాలో ఈరోజు టవర్లకు మేము ఎక్కడ అబ్జెక్షన్ లేము. టవర్ ఎంత ఎత్తు ఎదిగితే రైతుకు అంత న్యాయం చేయండి. టవర్ ఏమో ఆకాశంలో ఉంటుంది, రైతేమో పాతాళంలో ఉంటాడు. మీ పిల్లలేమో అమెరికాలో చదువుకోవాలా, మా పిల్లలేమో బయట చదువుకోవాలా, మీరేమో బెంజు కార్లో తిరగల్లా, మేమేమో గెంజి తాగల్లా. ఎవడు చెప్పాడు ఈ న్యాయము? అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నామా, పాకిస్తాన్ రాజ్యాంగంలో ఉన్నామని మేము మొదటి నుంచి అడుగుతున్నాం. కానీ వీళ్ళేం చేశారు? కూడేరు మండలానికి సంబంధించినటువంటి సిఐ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, అక్కడున్న స్థానిక పోలీసులు కావచ్చు, వాళ్ళందరూ కంపెనీ అధికారులు, ముఖ్యంగా ఈ రెజోనియా కంపెనీ వీళ్ళు, కల్పతరువు కంపెనీ వీళ్ళు, బ్రిటిష్ వాడు పోతూ పోతూ వాళ్ళ వారసులే వీళ్ళు ఏం చేసినారు? వచ్చి తాళాలు వాళ్ళు కొట్టి పూర్వం పట్టాలేకి. అసలు పోలీసులు ఎక్కడన్నా కూడా సివిల్ కేసెస్లోకి ఇన్వాల్వ్ అయ్యే ఎక్కడన్నా ఉందా? ఉంటే చట్టం జీవో కూడా బయటికి తీయండి. ఈరోజు మొన్ననే కోర్టు ఏం చెప్పింది? 2013 భూసేకరణ చట్టాన్ని అప్లై చేయండి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చూడండి, సెక్షన్ 164 ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 అప్లై చేస్తున్నారు. అంటే 23 సంవత్సరాల కిందట భూముల రేట్లు ఎంత ఉన్నాయి, 23 సంవత్సరాల కిందట కంపెనీ రేట్లు, అధికారుల రేట్లు ఎంత ఉన్నాయి, జీతాలు ఎంత ఉన్నాయి. ఈరోజు మీరేం చేస్తున్నారు అంటే, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు గారు క్లియర్గా ఏం చెప్పినారు? 2013 భూసేకరణ చట్టం అప్లై చేయండి అంటే ఈ కంపెనీ అధికారులు ఏం చెప్తున్నారు? మేము 2003 యాక్ట్ అప్లై చేస్తాం. దీనికి అనుబంధంగా ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885. 1885 ఎప్పుడంటే బ్రిటిష్ చట్టంలో ఉండేటివి. అంటే దేశం మారినా 80 ఏళ్ళ స్వతంత్రం వచ్చినా కూడా ఇంకా బ్రిటిష్ పోకర్లు మీరు ఎందుకు పోనించుకోవట్లేదు? ఈరోజు మీరు ఒక టవర్ వేస్తే 3,60,000 రూపాయలు రైతుకి ఇస్తున్నారు. ఇదే టవరు కర్ణాటకలో వేస్తే 40 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మరి వ్యత్యాసం ఎందుకు వస్తుంది? రైతు ఎక్కడనేవాడు ఎక్కడైనా రైతే కదా. మేము టవర్ని ఎప్పుడూ వద్దనము. మీరు 1 కాదు 10 టవర్లు వేయండి, కానీ రైతుకు న్యాయం చేయండి, పూర్వం పట్టా వాళ్ళకు న్యాయం చేయండి. ఈరోజు మా రైతు సోదరులను ఇప్పేరు కావచ్చు, అదేవిధంగా కొర్రపాడు కావచ్చు, పోలీసులు వెళ్ళి భయపడిచ్చి, ఎంఆర్ఓలు వెళ్ళి భయపడిచ్చి, మహిళలతో, మాతృమూర్తులతో సంతకాలు చేయించుకుంటున్నారు. మీ అబ్బా ఆస్తులు ఏమని అనుకున్నారా? ఇవన్నీ పూర్వం పట్టా భూములు, మాకుండే చట్టాలు, మాకుండే సెక్షన్లు మాకుంటాయి. మేమేం అడుగుతున్నాం? మిమ్మల్ని ఏమన్నా ప్రాఫిట్ అడిగామా, షేర్ అడిగామా, లేదా మీరు సంపాదించుకుంటే 100 కోట్లలో మేమేమన్నా పార్ట్నర్షిప్ అడిగామా? లేదు. రైతు ఎప్పుడూ కూడా బాగుపడాలా. రైతు బాగుపడాలంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? అది ఒక చట్టం, న్యాయం, ధర్మంతోనే సాధ్యమవుతుంది. మీరు అన్ని ఫోర్స్ అన్ని తీసుకొచ్చి రైతులను ఈ విధంగా ఇబ్బంది పెడుతుంటే, ఈరోజు అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 386 టవర్లు వేస్తున్నారు. నిన్ననే మాకు నోటీస్ కూడా పంపించారు. ఏమన్నా నోటీస్ పంపించారంటే, మనం ఎక్కడన్నా బ్యాంకులో బంగారో తనఖా పెట్టుకుంటే లాయర్లో త్రూ మనకు ఎట్లా నోటీస్ పంపిస్తారో, ఈరోజు మా నాయన సొమ్ముకి వాళ్ళు నోటీస్ పంపించినారు. ఇది ఎంత విచిత్రం అంటే మీరు చూడండి ఒకసారి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 386 టవర్లు వేస్తున్నారు. ఈ 386 టవర్లు రైతులంతా ఆనందంగా ఇచ్చారని మీరు అనుకుంటున్నారు కదా. ప్రతి రైతు బాధతో ఇచ్చారు తప్ప, ఈరోజు మీరు రైతులను ఒక్కసారి కర్ణాటకలో వెళ్తే కర్ణాటకలో 40 లక్షల రూపాయలు టవర్కి ఇస్తున్నారు. లైన్ పోతే సెంటు కింద 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. కానీ ఈరోజు 3,60,000 రూపాయలు ఇచ్చేసి మీరు ఎంత సంపాదించుకుంటున్నారు? 100 సంవత్సరాలకు డివైడెడ్ బై చేస్తే రోజుకు 10 రూపాయలు. అంటే రైతుని బిచ్చగాని చేసిన చరిత్ర మీ కంపెనీ వాళ్ళది. అంటే రోజుకు 10 రూపాయలు ఇస్తారా మీరు? ఈరోజు ఉపాధి హామీ పనికి పోయినా కూడా రైతులు పల్లెల్లో ఎంత ఇస్తున్నారు? 300 పైన. మోడీ గారు దాన్ని కూడా పెంచేసినారు. ప్రపంచానికి భారతదేశాన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తుంటే, మీరు బ్రిటిష్ వాళ్ళ బుద్ధులుగా, బ్రిటిష్ వాళ్ళ వారసులుగా, బ్రిటిష్ వాళ్ళ రక్తాన్ని మీరు మాకు చూపిస్తున్నారా? ఈరోజు మాకు రైతుకు నోటీస్ పంపించినారు. ఏం చేయాలండి నోటీస్ తీసుకొని? చెప్పండి. రైతు బతకాలా, రైతు చావాలా? ఈరోజు నేను ఒక డాక్టర్గా అడుగుతున్నాను, ఒక రైతు బిడ్డగా, సాటి రైతుగా నేను అడుగుతున్నాను.
సాటి రైతులకు న్యాయం చేయమని అడిగాం. నాకు న్యాయం అని చేయము కాదు, నాకు మా తండ్రి గారు ఎప్పుడో న్యాయం చేసిపోయారు, చేతిలో చదువు ఉంది. కానీ పిట్టలు రాలిపోయినట్లు రైతు బిడ్డలు నా దగ్గరకు వచ్చి మేము పురుగుల మందు తాగుతాం సార్, మేము టవర్ ఎక్కి చచ్చిపోతాం సార్ అని అడుగుతా అంటే గుండెన్న మనిషిగా నేను ఈరోజు ఆవేదనతో బయటకు వచ్చా. న్యాయానికి నాకు రావాల్సిన పని లేదు, కానీ పూర్వ పట్టాగా ఒక బాధితునిగా ఈరోజు కలెక్టర్ గారు కూడా, నేను ఒక్కరే చెప్తున్నాను, కలెక్టర్ అయినా కూడా ఈ దేశానికి సేవకుడే. గుర్తుపెట్టుకోండి, కలెక్టర్ కూడా సేవకుడే. ఎందుకంటే ప్రజల పన్నులతో మీకు జీతాలు వస్తున్నాయి. ఈరోజు సేవకుడు నరేంద్ర మోడీ గారే సేవకుడు అంటే మీరెంతండి? ఈరోజు మీరు ఇలాంటి జీవోస్ ఇవ్వచ్చా? కంపెనీ వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇలాంటి నోటీసులు పంపించేసి మీరు ఇప్పుడు ఏమంటారంటే నెక్స్ట్ వాళ్ళు మేము నోటీస్ పంపించామండి ఆల్రెడీ, మేము వెళ్ళి తాళాలు పాలు కొడతాము అంటారు. అంటే కోర్టు తాళాలు మాకు కూడా తెలుసు, కోర్టు తలుపులు మాకు కూడా తెలుసు. ఈరోజు క్రిమినల్ కేసెస్ పెట్టమని చెప్పి మా లాయర్లు కూడా చెప్తున్నారు. కానీ రైతు ఆలోచన ఉంది కాబట్టి మేము అది కూడా ఆలోచన చేస్తున్నాము. కానీ మీరు కూడా ఆలోచన చేయాల్సింది, రైతుల్ని దయచేసి భయపడియద్దండి, రైతుల్ని వంచొద్దండి, రైతుల్ని మోసం చేయొద్దండి. అవసరమైతే రైతు మా బిడ్డను మీ ఇంటికి ఇస్తామంటే మీ పిల్లోడు బాగుండాలా, మా పిల్లోడు బాగుండాలనే పద్ధతి మా రైతుది. కానీ మీరేం చేస్తున్నారు? మా పిల్లోడు బాగుండాలా, మీ బిడ్డను చంపేస్తామంటే మా బిడ్డను, మా తల్లిని మీకు ఎందుకు ఇస్తాం? మీకు భూమాత కనపడుతుంది, మీకు మట్టి కనపడితే మాకు భూమాత కనపడుతుంది, మీకు దాంట్లో రాళ్ళు రప్పలు కనపడితే మాకు భూదేవి కనపడుతుంది. రేపు మీరు చచ్చిపోతే ఆ భూదేవి మీరు లోపలికి పోతే ఏడుస్తుంది, కానీ మేము పోతే నా బిడ్డ వస్తానని సంతోషపడుతుంది. రైతుకు కంపెనీ వాళ్ళకున్న తేడాదే. అందుకు మేము అడిగేది ఒకటి, రైతులందరికీ న్యాయం చేయండి. మీరు నోటీసులు కాదు పంపించాల్సింది, అవసరమైతే రైతుల దగ్గరకు వచ్చి కూర్చోండి, కాళ్ళు పట్టుకోండి, చేతులు పట్టుకోండి. మేము కాళ్ళు పట్టుకున్నా చేతులు పట్టుకున్నా కరిగిపోయే మనస్తత్వం ఏదైనా ఉందంటే కాశ్మీర్ కొండలాగే రైతు మనస్తత్వం ఉంది. అంతే తప్ప మీరు మా మీద ప్రయోగాలు చేస్తామంటే, రైతుతో పెట్టుకున్న వాడు ఎవడైనా సరే 1947 నుంచి ఈ రోజు వరకు భూమిలో మట్టిలో కలిసిపోయినాడు తప్ప పైన ఎప్పుడు కూడా బతికినలేదు. పుట్టగతులు లేకుండా పోతారు కంపెనీ వాళ్ళకి. నేను ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు చెమట చిందించి రక్తాన్ని దారపోసి మన శరీరాలను ఇంత పెద్దగా చేశారు. మీరు తినే ప్రతి కంచంలో మంచము, మీరు పడుకునే ప్రతి మంచం మీద ఆ చేనేత వస్త్రాలు, అవన్నీ కూడా మా రైతు సోదరులు, నేతన్న సోదరుల నుంచి వచ్చిండేవి తప్ప మీ సొంతంగా ఏమీ లేదు. అందుకు నోటీసులు పంపించేది కాదు ముఖ్యము. ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ ఆఫీస్, సీఎం ఆఫీస్ నుంచి కూడా మాకు కాల్ వచ్చింది. వారి పిఏ బాలకృష్ణ గారితో కూడా మాట్లాడాము. అధికారిని తొందరలో అపాయింట్ చేస్తామని చెప్పారు. మెసేజ్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెక్రటరీ నుంచి కూడా మాకు పర్సనల్గా మెసేజ్ వచ్చింది. కానీ ఈలోగా మీరు మాత్రం నోటీసులు పంపించేస్తున్నారు. అంటే రైతుల్ని తొక్కుకుంటా పోండి అంటే డిప్యూటీ సీఎం మాటలు కూడా మీరు వినరా? అంటే డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన మాటలు కూడా మీకు పేకాతరు చేస్తున్నాడంటే మీ వెనకాల ఎవరున్నారు? కార్పొరేట్ శక్తులు తప్ప ఇంకోటి లేవు. ఈరోజు నెక్స్ట్ నోటీస్ పంపించారు. ఏం చేస్తారు అంటే, మీ పాప నచ్చితే ఎత్తపోతావా, తల్లి నచ్చితే ఎత్తపోతావా? ఇదేనా భారతదేశంలో? ఇదేనా మీరు చేసే బ్రిటిష్ రాజ్యాంగము? బ్రిటిష్ రాజ్యాంగం కాదు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అప్పగించండి. ఈరోజు అంబేద్కర్ గారు ఇప్పుడు చేతులు ఎందుకు బుక్ పట్టుకుంటారంటే, రేపు పిచ్చోడా మూర్ఖుడా లక్ష్మీదేవత ఎనికిత రాదురా, సరస్వతీదేవి ఎప్పుడైనా శాశ్వతం అని చెప్పిండేది. ఆ సరస్వతి కటాక్షం ఉన్న వ్యక్తులుగా ఈరోజు మేము రైతుల తరపున మాట్లాడుతున్నాము. అందుకు దయచేసి ప్రజలు మద్దతు ఇవ్వండి, రైతులు మద్దతు ఇవ్వండి. రైతుల్లో ఏకత్వం లేదు, రైతుల్లో యూనిటీ లేదని చెప్పి మీరు బాగా తెలుసుకున్నారు. కానీ మీ ఇంటికి పోతే మీ పిల్లోడు రేపు ఆకలి అయితే మీరు పెట్టాల్సింది అన్నం కాదు, బంగారు కాదు, భూమి కాదు, మళ్ళీ తిరిగి అన్నమే పెట్టాల. అందుకు రైతుకు మద్దతు ఇచ్చినోడు చరిత్రలో నిలబడతాడు, రైతును తొక్కేసినోడు అదే మట్టిలో కలిసిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకు నోటీసులు ఇవ్వడం కాదు, రైతుల కాళ్ళ దగ్గరకు రండి, రైతులను ఒప్పించండి, రైతులను బుజ్జగించండి. ఆ పైన ఏదన్నా కానీ డెమోక్రసీలో చర్చల ద్వారానే సాధ్యమవుతుంది తప్ప మీ ఇష్టానుసారం చేస్తామంటే ప్రజా సంఘాలు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు, మీడియా కావచ్చు, ఎవ్వరు కూడా ఊరుకుండరు అంబేద్కర్ గారి రాజ్యాంగంలో అని చెప్పి మరొకసారి హెచ్చరిక చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.